గతంలో ఉన్న రాయచోటికి ఇప్పుడున్న రాయచోటిలో కని విని ఎరుగని రీతిలో అభివృద్ధి జరిగిందనిపిస్తేనే నాకు ఓటేయండి. తరతరాలుగా ఎంఆర్ఓ కార్యాలయానికే పరిమితమైన రాయచోట్లో కలెక్టర్, ఎస్పీ కార్యాలయంతో పాటు 95 ప్రధాన కార్యాలయాలతో కలకలలాడుచుండడంలో నా కష్టం దాగిందనిపిస్తేనే నాకు ఓటేయండి. హిందూ ముస్లింల ఐక్యతకు నేను పడిన ఆరాటాన్ని గుర్తిస్తేనే నాకు ఓటేయండి. కరోనా పరిస్థితులలో ప్రజలకు తోడుగా నిలిచాననిపిస్తేనే నాకు ఓటేయండి. ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా పివి మిథున్ రెడ్డి గారిని 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపైనే వేయించి ఆశీర్వదించాలని వేడుకుంటున్నాను అంటూ గడికోట శ్రీకాంత్ సందేశం ఇచ్చారు. రాయచోటి నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మే 13న జరిగేటువంటి ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై మీ ఓటు వేయించి ఎమ్మెల్యేగా మీ బిడ్డ గడికోట శ్రీకాంత్ రెడ్డిని, ఎంపీగా గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని ఇద్దరికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా రాయచోటి ఓటర్ మహాశయులందరినీ కూడా వేడుకుంటున్నాను. ఓటు అడిగే మునుపు ఆ వ్యక్తికి ముందు చూపు అనేటువంటిది ఉండాలి. భవిష్యత్తు తరాల కోసం ఆలోచన చేసేటువంటి స్ఫూర్తి కలిగి ఉండాలి. ఆ స్ఫూర్తితో నేనున్నాను అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదటిసారిగా నన్ను ఆదరించినప్పుడు ఒంటెద్దు బళ్ళు ఉన్నటువంటి నియోజకవర్గంలో ఈ పట్టణంలో త్రాగునీటి సమస్య పరిష్కారంతో పాటు బైపాస్ కోసం ఎంతో పోరాటం చేసే రోజుల్లో నుంచి రింగ్ రోడ్డును తీసుకొచ్చాము. తర్వాత ప్రతిపక్షంలో ఉన్న అనునిత్యం ప్రజల మధ్యనే గడిపాను. 2014లో ప్రతిపక్షంలో ఉన్న అసెంబ్లీలో అయినా ఉద్యమాలలో అయినా ప్రతినిత్యం ప్రజల కోసం ఎప్పుడు అందుబాటులో ఉండేటువంటి వాడిని. 2019 ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా ఆదరించినప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి చెరువుకు నీళ్ళు ఇవ్వాలంటే సంకల్పంతో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జీవో ఇప్పించుకొని శంకుస్థాపన కూడా చేయించి ఆ పనిని గెండికోట నుంచి వెలిగెల వరకు దాదాపుగా 70% పనులు ఇప్పటికి పూర్తి చేసుకోగలిగినాం. కరోనా వల్ల 2 సంవత్సరాలు వేస్ట్ కాకపోయినంటే ఈ పాటికి ఆ పనులు దాదాపుగా పూర్తి అయ్యేటి. గెండికోట నుంచి కృష్ణా జలాలని ఇక్కడ నియోజకవర్గంలో చెరువులకు నింపాలన్నటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నటువంటి ముందు చూపుతోనే ఆ పని ప్రారంభించాం. ఈ సంవత్సరం వర్షాలు పడకపోతే త్రాగునీటికి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఏదైతే ఉద్యానంలో చేశారో ఆ విధంగా ఇక్కడ కూడా అవసరము అని చెప్పి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు విన్నవిస్తే 260 కోట్లతో ఆ పనులు కూడా వాటర్ గ్రిడ్ పనులు 31 MLD వెలిగెల నుంచి ప్రతి పల్లెకు కూడా నీళ్ళు వచ్చేటువంటి పని ప్రారంభమైంది. ఒకప్పుడు కేవలం ఎంఆర్ ఆఫీస్కే పరిమితమైనటువంటి పట్టణంలో ఆర్డీఓ అంటే కడపకి వెళ్ళాలి, డిఎస్పీ అంటే పులివెందులకు వెళ్లాల్సిన పరిస్థితులలో ఈరోజు ఆర్డీఓ, కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డిఎస్పీ, ఎస్పీ ఇలాంటి ఆఫీసులతో పాటు జిల్లా కేంద్రం చేసుకోవడంతో మనం పురోగతి సాధించాం. ఈరోజు అటు రాజంపేటలో కానీ ఇటు మదనపల్లిలో కానీ మేము జిల్లా కేంద్రం చేస్తాము అనేటువంటి అజెండాతో ఎన్నికలకు పోతున్నారు. నేను జిల్లా కేంద్రం చేశాను అని చెప్పి ఆదరించమని చెప్పి ప్రజలను అడుగుతున్నాను. నాకంటూ ఒక ముందు చూపు ఉంది. భవిష్యత్తులో ఈ నియోజకవర్గాన్ని ఏ రకంగా అభివృద్ధి చెందించాలి, ఏ రకంగా యువతకు అవకాశాలు కల్పించాలి, ఏ రకంగా వ్యవసాయంతోనే ఆధారపడేటువంటి నియోజకవర్గాన్ని రైతులకు ఏ రకంగా మేలు చేయాలనేటువంటి సంకల్పం నాకుంది. ఆ ముందు చూపు నాకుంది. ఎలా చేస్తే పనులు జరుగుతాయి, ఎలా ముందుకు పనులు తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచన నాకుంది. భవిష్యత్తులో ఈ రింగ్ రోడ్డును 4 లేన్ చేయడమే కాకుండా ఏదైతే టెండర్స్ పూర్తయి ఈరోజు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అయిపోయి ఉన్నటువంటి కార్యక్రమం 100 కోట్లతో 45 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ బిల్డింగ్ 2,50,000 SFTతో నిర్మాణం అతి సుందరంగా నిర్మాణం అయితే ఆ బిల్డింగ్ వల్ల ఎన్నో అవకాశాలు మెరుగుపడతాయి. 190 కోట్లతో దాదాపుగా 80 ఎకరాల కేటాయించిన పీజీ సెంటర్ అడ్మినిస్ట్రేషన్ అప్రూవ్ అయిపోయింది. ఆ 190 కోట్లతో ఆ బిల్డింగ్స్ అయిపోతే ఈ నగరం ఆ ప్రాంతం ఎలా సాత్కరించబడుతుందో నా కళ్ళల్లో నేను చూస్తున్నాను. అదే ముందు చూపుతో సిబ్బ్యాల దగ్గర 900 ఎకరాలు ఏపీఐసిసి కేటాయించడం జరిగింది. అక్కడ ఒక భారీ పరిశ్రమ తీసుకురావాలన్నటువంటి సంకల్పం. ఒకటి ఇంటింటికి నీళ్లు ఇవ్వటం, చెరువులకు కృష్ణా జలాలు ఇవ్వటం, పరిశ్రమ పెట్టడం, జిల్లా కేంద్రంలో పూర్తి స్థాయిలో పనులన్నీ కూడా కంప్లీట్ చేసి అన్నిటికీ శాశ్వత భవనాలు నిర్మించడం ఇది సంకల్పం. ఇవి జరిగితే ఎలా మార్పు చెందుతుందో నా కళ్ళకు సాత్కరించబడుతుంది. ఇవి ఎలా సాధించుకోవాలనో, ఎలా నిర్మించబడాలనో నేను పూర్తి స్థాయి ఆలోచనలతో ఉన్నాను. ముందుకు చేయగలుగుతానటువంటి ఏ రకంగా ముందుకు దీన్ని తీసుకెళ్లాలన్నటువంటిది కూడా ప్లాన్, రూట్ మ్యాప్ అన్నీ కూడా నేను ప్లాన్ చేసుకొని ఉన్నాను. ఒక నాయకుడికి ముందు చూపు ఉండాలి. ఆ ముందు చూపుతోనే ఆలోచన చేస్తాను. హంగులు, ఆర్భాటాలు, రౌడీయిజం, హేళనగా మాట్లాడడం ఎప్పుడు కూడా నేను చేయలేదు. ఒక సంస్కారంతో, ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యంతో ప్రజలకు
అందుబాటులో ఉండాలి అన్నటువంటి ఏకైక కాంక్షతోనే పనిచేశాను. ఒక్కటి ఆలోచన చేయమంటున్నా, కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు అందరూ కూడా భయభ్రాంతులకు గురై ఏ ఒక్కరు ఎక్కడ ప్రాణం పోతుందో అని చెప్పి బయటకు రాని పరిస్థితి, లాక్డౌన్ టైంలో కూడా ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉన్నాను. ఆక్సిజన్ సిలిండర్ షార్టేజ్ వస్తుందంటే ఆఫీసులలో కూర్చొని హాస్పిటల్కి వెళ్ళి ఎక్కడి నుంచి సిలిండర్స్ తేవాలా అని చెప్పి సొంతంగా పర్యవేక్షించుకున్నాను. ప్రజల ప్రాణాలు పోకుండా కాపాడాలనే లక్ష్యంతో ప్రాణాలకు తెగించి కరోనా సెంటర్లోనే నేను ఉన్నాను. ఆ రోజు ఇప్పుడు ఓట్లు అడిగేటువంటి వాళ్ళు ఎవరన్నా కనపడ్డారా అని చెప్పి ఒకసారి ఆలోచన చేయమంటున్నాను. ఇదే రీతిలో అభివృద్ధి అనేటువంటి సాత్కరించాలంటే గతంలో నీరు చెట్టు పేరుతో దోచుకున్నారు. మరి ఇదే ప్రభుత్వం ఈ ఊర్లో ఉన్న సచివాలయ బిల్డింగ్స్, హెల్త్ సెంటర్, ఆర్బీకే లాంటివి కట్టింది, కళ్ళకు కనపడుతున్నాయి. అదే రకంగా హాస్పిటల్, ఉన్నతమైనటువంటి హాస్పిటల్, బ్రహ్మాండమైన స్టేడియం, నగరవనం, పార్క్, ఎన్నెన్నో కార్యక్రమాలు రాయచోట్లో కూడా చేసుకోగలిగినాం. ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ముందు చూపు ఆలోచనతోనే నాకుంది. గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్నటువంటి యువత కానీ, పనులు లేక వలసపోయినటువంటి వ్యక్తులకు కానీ ఏ రకంగా పనులు కల్పించాలా, ఏ రకంగా వ్యవసాయాన్ని మళ్ళీ ఇంకా ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఉన్నత లక్ష్యం ఎలాగ చేయాలి, ఎలాగా అవన్నీ కంప్లీట్ చేయాలన్నటువంటి సంకల్పం నాకుంది. అవన్నీ కూడా కార్యాచరణ అటువంటిది జరుగుతోందని కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇదే ముందు చూపుతో ఆలోచన చేస్తాను, విఘ్నతతో, విధేయతతో రాజకీయాలు చేస్తాను. కానీ ఎప్పుడు కూడా ఈరోజు ఓట్ల కోసం ఎన్నెన్నో దుర్మార్గమైనటువంటి ఆరోపణలు, అబండాలు, ఆచరణ, అసలు మనం మాట్లాడుకోలేటువంటి భాషలో వాళ్ళు తిట్టేటువంటి మాటలు అన్నీ కూడా భరిస్తున్నాను. కానీ వాళ్ళ విఘ్నతకు వదిలేశానని కానీ చెప్తున్నాను. కానీ నేను ఏ రోజు కూడా ఎటువంటి వ్యక్తినో ఈ నిజవర్గ ప్రజలకు తెలుసు. నేనే అవినీతి పరుని అయినట్టే రింగ్ రోడ్డు నేను హయాంలో ప్లాన్ చేసి చేయించినటువంటి, ఈరోజు 6,000 కోట్ల పైగా వ్యాపారం జరిగిన రింగ్ రోడ్లో ఒక్క సెంట్ అయినా నేను ఎక్కడ ఇన్వాల్వ్ అయినానా అని చెప్పి అడుగుతున్నా. నేను ఎటువంటి వ్యక్తిని, ఏ రకంగా ప్రజలకు అందుబాటులో ఉంటాను అటువంటిది ఇక్కడ ప్రజలకు అందరికీ తెలుసు. 1,01 ఇళ్ళకు సంబంధించి ఏ మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రతి మనిషిని కలవాలన్నటువంటి ఉద్దేశంతో ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు అలు పెరగకుండా దాదాపుగా 300 రోజులు గడప గడప కార్యక్రమం నిర్వహించుకుంటూ ప్రతి ఒక్క వ్యక్తిని కలిశాను. అక్కడ సమస్యలు చూసి ఎన్ని సాధ్యపడతాయని పరిష్కారము చేశాను. ఒక నియోజకవర్గంలో 91 జగనన్న కాలనీలు, అత్యంత సుందరంగా ఉన్నటువంటి రాయచోట్లో జగనన్న కాలనీ 6,000 మందికి పట్టాలిచ్చేటువంటి కార్యక్రమం. ఇవన్నీ చేయకుండా కేవలం శ్రీకాంత్ రెడ్డి గతంలో గెలిచాడు, ఇప్పుడు ఓడించాడనే మాట మాట్లాడుతున్నారు. గతంలో గెలిచాడు అనేది కాదు, గెలిచిన తర్వాత మంచి చేశాడా లేదా అని ఆలోచన చేయమంటున్నాను. తిరిగి ఎన్నుకోబడ్డటువంటి మంచి పనులు చేశానా లేదా అని చెప్పి ఆలోచన చేయమంటున్నాను. కొంతమంది నాయకులు అసభ్యమైనటువంటి పదజలముతో నన్ను తిట్టినా పర్వాలేదు కానీ భరించాను. వైసీపీ నాయకులు అని తిట్టి, వైసీపీ నాయకుల పెళ్ళాలు అని చెప్పి మాట్లాడినటువంటి వీళ్లకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇటువంటి వాళ్ళకు అవకాశం ఇస్తే ఏ రకంగా ఉన్నటువంటి పరిపాలన ఉంటుందో ఒకసారి ఆలోచన చేయమంటున్నా. సంకల్పంతో, సత్ప్రవర్తనతో, ముందు చూపుతో ఈ నిజవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని మరొకసారి తెలియజేసుకుంటూ, ఎమ్మెల్యేగా మీ బిడ్డ గెడికోట శ్రీకాంత్ రెడ్డిని, ఎంపీగా గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని, ఇద్దరికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా రాయచోటి ఓటర్ మహాశయులందరినీ కూడా వేడుకుంటున్నాను.